రేయంబవల్లో కష్టపడి సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి పొమ్మంటే వారికెలా ఉంటుంది? ఆ బాధ వర్ణనాతీతం. మళ్లీ నోటిఫికేషన్ నాటికి వయసు ఉంటుందో మీరిపోతుందో తెలియని పరిస్థితి. అలాంటిది మెగా డిఎస్సి 2025లో కష్టపడి సాధించుకున్న టీచర్ల ఉద్యోగాలను పలువురికి ఇచ్చేది లేదు పొమ్మంది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. కూటమి సర్కారు పెడచెవిన పెట్టింది. దీంతో అధికారులను ఇంప్లీట్ చేస్తూ అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారు. ఇలా 20కి పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటే చంద్రబాబు ప్రభుత్వం డిఎస్సిని ఎలా నిర్వహించిందో అర్థం చేసుకోవచ్చు. డిఎస్సిని విజయవంతంగా ముగించామని కూటమి సర్కార్ పెద్దలు గొప్పలు చెబుతున్నా తీవ్రంగా నష్టపోయిన అభ్యర్థుల గురించి మాత్రం పట్టించుకోకపోవటం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెగా డిఎస్సి విధానాలపై దాఖలైన 200కు పైగా పిటిషన్లలో పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయిపోయిందని చెబుతున్న ప్రభుత్వం నష్టపోయిన వారికి కోర్టు ఆదేశాల మేరకు పోస్టులు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన చంద్రబాబు సర్కార్ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులు వారి అర్హతలను బట్టి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 2,41,387 దరఖాస్తులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందే అర్హతలున్న వారివే. పరీక్షలు సైతం వేర్వేరుగా నిర్వహించారు. అర్హతలు, ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టుల్లో 2 కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందే అర్హత సాధించారు. వీటిల్లో ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులు ప్రాధాన్య క్రమంలో ఉంటాయి. ఒక ఎస్జిటి 20 ఏళ్లకు పైగా పనిచేసి అర్హత సంపాదిస్తే స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి వస్తుంది. ఇక పీజీటీ అయ్యే అవకాశమే లేదు. మెరిట్ ప్రకారం 3 పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్న దరఖాస్తులో మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు. దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4,000 మంది ఉన్నత పోస్టును పొందే అవకాశం కోల్పోయారు. దాంతో కొందరు అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. డిఎస్సిలో ఉన్నత ఉద్యోగాలు సాధించినా ఆప్షన్ ఇవ్వలేదన్న కారణంతో 54 మందిని ఎస్జిటులుగా పరిగణించారు. వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. దాంతో న్యాయస్థానం విద్యాశాఖ తీరును తప్పుబట్టింది. విద్య, వైద్యంలో మెరిట్ను కాదని కింది వారికి అవకాశం ఇస్తే దేశం నాశనం అవుతుందని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వారు సాధించిన పోస్టులు వారికే ఇచ్చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ కోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 15 నాటికి డిఎస్సి ఎంపిక, పోస్టింగ్స్ ఇచ్చేసి ప్రక్రియ ముగించామని తెలిపింది. దీంతో కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని అభ్యర్థులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ న్యాయవాది వారి స్థానాల్లో